5వ అధ్యాయం 17వ వచనాన్ని వరుసగా అధ్యయనం చేస్తూ వచ్చాం. ఈ 17వ వచనంలో ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. నూతన సృష్టి అనే మాటలో నూతనంగా మనం సృజించబడిన వారం. ఏవేవి మనకు నూతనంగా అనుగ్రహించబడ్డాయో చెప్పుకుంటూ వచ్చాం. ఆఖరిగా నూతనమైన ప్రత్యక్షత లేకపోతే నూతనమైన దృష్టి. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా, ప్రజలు ప్రతికూలంగా ఉన్నా, మన వ్యక్తిగత ఆరోగ్యం ఇవన్నీ ప్రతికూలంగా ఉన్నా, పరలోకమే ప్రతికూలంగా ఉన్నట్టు కనిపించి మౌనంగా ఉన్నా, మనం విశ్వాసంతో ఎలా నడవాలి అనే సంగతి ఒక 4 వర్తమానాలు చెప్పుకున్నాం. అందులో ఈసారి ఇంకాస్త జటిలమైన సంగతి. ఇక లోపలికి వెళ్ళే కొద్దీ ఎలా ఉందంటే వీఆర్ డిగ్గింగ్ హార్డ్ నట్స్. కొంచెం కష్టతరమైన వాటిని వెతుకుతున్నట్టు తవ్వుతున్నట్టు అనిపిస్తూ ఉంది. చూడండి 5వ అధ్యాయంలో 7, 8 వచనాలు. గనుక అంటే 6లో వెలుచూపు వలన కాక విశ్వాసం వల్లే నడుచుకొనిచున్నాము అన్నాడు. అది మనం నూతనమైన దృష్టి అని చెప్పుకున్నాం. 7లో గనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండియో ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. ఇక్కడ ఈ దేహములో నివసించుచున్నంత కాలం, ఈ దేహంలో నివసించుచున్నంత కాలం, ఈ మాట ఎందుకు ఈ దేహంలో నివసించుచున్నంత కాలం అన్నాడు అంటే 8వ వచనం చదవండి. ఇట్లు ధైర్యం కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునందు నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున దేహమందున్నను దేహము విడిచినను ఆయనకు ఇష్టలమై ఉండవలనని. ఇక్కడ ఈ దేహంలో ఉన్న మనం ఆయనకిష్టలంగా బ్రతకాలి. ఆయనకిష్టలంగా ఈ దేహంలో జీవించినంతకాలం ఆలోచించండి. ఒకప్పుడు ఈ దేహం ఎలాంటిది? ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయ ప్రకారం, ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలోనే ఉంది. మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఇది వండర్ఫుల్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్. ఇది ఆత్మ సంబంధమైన ఒక అనుభవం. ఒకప్పుడు అపరాధాల చేత పాపాల చేత చచ్చిన వాళ్ళం, కానీ తిరిగి జన్మించిన కారణం చేత మనం ఏమయ్యాము? బ్రతికింపబడ్డాం. అంటే ఈ దేహం ఏమైంది? చెప్పండి, ఏమైంది ఈ దేహం? ఏమో, రక్షించబడ్డాం కానీ ఏమైనట్టు ఈ దేహం? దేహంలో ఏ మార్పు లేదు. దేహం అలాగే ఉంది. 2 చేతులే, 2 కాళ్ళే, 2 కళ్ళే, అదే నోరు, అన్నీ మామూలే అవయవాలన్నీ. కానీ వీ కెన్ సీ వాస్ట్ చేంజ్. ఓ అద్భుతమైన మార్పు మనలో జరిగింది. దట్ ఈస్ స్పిరిచువల్. అది ఆత్మ సంబంధమైన పని. నూతన సృష్టిలో మనలో జరిగిన ఈ ఆత్మ సంబంధమైన కార్యాలు ఏమిటి? ఒకప్పుడు క్యూలో నిలబడి టికెట్ల కోసం వాళ్ళు తిట్టుకుంటున్న పైకెక్కేసి ఒకటి భుజం నుంచి ఇంకోటి భుజం మీదకి వెళ్ళిపోయి మొట్టమొదటి దిగి ఫస్ట్ టికెట్ నేనే తీసుకున్నానని చెప్పేవాళ్ళు చాలామంది కనపడేవాళ్ళు. కానీ రక్షించబడిన తరువాత ఏమోనండి, ఇప్పటికీ అసలు ఆ ఛాయలకు వెళ్ళి 34 సంవత్సరాలు అవుతుందండి, నేను రక్షించబడి 34 అంటారు. ఏం జరిగింది? ఏం జరిగింది? మనిషే మారలా. చూడ్డానికి అలాగే ఉన్నాడు, కానీ మార్పు ఎలా వచ్చింది? ఈ మార్పు ఏమిటి? నేను కొన్ని మాటలు నూతనపరచబడిన ఆ నవీనత ఆత్మ సంబంధమైన ఏమిటో కొన్ని మాటలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. తల్లో ఉంచి ప్రార్థన చేసుకుందాం.
ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడైన దేవ, ఆకలి ఉన్నవారిని తృప్తిపరిచేటువంటి దేవుడు, దప్పికొన్న వారిని నా వద్దకు రమ్మని చెప్పిన వాడివి. మీరు తీర్చాలి ఆకలి, ఏ మనుషుడు తీర్చజాలడు. మా అంతరంగాలు మీ వాక్యాన్ని ఆహారంగా స్వీకరించడానికి ఇష్టపడుతూ ఉండగా మీరే విరిచి వడ్డించమని మీ శిష్యుల చేతికిచ్చిన మీరే ఈ సమయాన మాకు కూడా, మా చేతుల్లో కూడా ఆ లేఖనం మా అంతరంగానంతటిగాను అది అనేకులకు, రాబోయే తరాలకు మిగిలేదిగాను ఉండడానికి సాయం చేయమని మాట్లాడుతున్న నీ దాసుని మరుగుపరిచి సాలినంతటి నీ కృప ఈ ఉదయకాలం ఆరాధనలో మాకిమ్మని విజ్ఞాపం చేస్తున్నాను. ఆదినారాయణ కుటుంబాన్ని మీరే ఆదరించండి. ప్రత్యేకంగా 24వ తారీఖున జరగబోతున్నాయి VBS కార్యక్రమాన్ని ఆశీర్వాదకరంగా జరిగించండి. ఎండలు మికుటంగా ఉన్నాయి. ఆయా గ్రామాల నుంచి వచ్చేటువంటి పిల్లలు ఉన్నారు. వారి ప్రయాణపు రాకపోకల్లో భద్రతనివ్వండి. ఎవరైతే ఫ్యాకల్టీగా ఉన్నారో వారు మంచిగా సిద్ధపడి వారికి చెప్పడానికి అవసరమైన మీ ఆత్మ యొక్క నడిపింపును వారికి ఇవ్వండి. మీ కృపకు అప్పగించుకుంటూ మీ సాయాన్ని కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా. పరిశుద్ధాత్ముడు ఈ అపరాధాల చేత, పాపాల చేత చచ్చి బ్రతికిన దేహంలో ఆయన ఏమయ్యాడు? ఇప్పుడు నివాసం చేయడం ఆరంభించాడు. మనం ఏమయ్యాం చెప్పండి? ఇప్పుడు ఆత్మకు నివాస స్థలం అయ్యాం. అంటే ఈ దేహాలు ఆత్మ యొక్క ఆలయాలు. చిన్న సంగతి కాదు. ఎవరు నివసిస్తున్నారు? ఒకప్పుడు ఎవరు ఉండేవారు ఇక్కడ? అపరాధాల చేత, పాపాల చేత చచ్చింది నాన్న ఎవరున్నారు ఇక్కడ? ఎవరు నివసించేవాళ్ళు? మాకేం తెలియదు అన్నయ్య అని చూడకండి, తెలుసు మీకు, చెప్పండి. అంతకుముందు ఎవరు మీకు గుర్తుందా? ప్రభు ఒకరోజు అన్నారు, దురాత్మ అతన్ని విడిచి వెళ్ళిపోయిన తరువాత అది నీరు లేని స్థలంలో వెతికి వెతికి నా వెనకటి ఇంటిని చూద్దామని తిరిగి వస్తే అది ఊడ్చి అమర్చబడి ఉండుట చూచి అది తనతో పాటు మరి 7 దెయ్యాలను తీసుకుని లోపలికి వచ్చిందండి. అంటే ఇంతకుముందు ఎవరికి నివాస స్థలం? మాట్లాడండి. అవును కదా. ఇప్పుడు ఎవరికి ఆలయమైంది? ఎవరికి నివాస స్థలమైంది దేహం? ఊహ కనిందా? ఒకప్పుడు మనం వాడి ఇచ్ఛలను నెరవేర్చడం కోసం ఈ దేహాన్ని వాడాం. ఇప్పుడు ఈ దేహంలో నివసిస్తుంది ఎవరు? ద స్పిరిట్ ఆఫ్ గాడ్. పరిశుద్ధాత్మ దేవుడు నీ యందు నివసిస్తున్నాడు. అంతేకాదు, లేఖనంలో చెబుతుంది, క్రీస్తునకు మీరు నివాస స్థలమై ఉన్నారని, క్రీస్తు ఆత్మ మీలో నివసించుతున్నాడని మీరు ఎరుగరా అంటాడు. అంటే మనం ఎవరని చెప్పండి? ఇప్పుడు దేవుని నివాస స్థలం ఈ దేహం. అపరాధాల చేత, పాపాల చేత చచ్చి ఉండగా ఎవరికి నివాస స్థలమో మనకు అర్థమైంది. మనం లేపబడిన తరువాత ఎవరికి నివాస స్థలంగా మారేమో అర్థమైంది. ఎవరికి నివాస స్థలం? దేవునికి. అవునా? అంటే ఈ దేహంలో వచ్చిన మొట్టమొదటి మార్పు ఏంటి చెప్పండి? నివసించేవారు మారారు. ఉదాహరణకు ఒక మాట అంటాను. అత్తగారు ఓల్డ్ అయిపోయింది. ఊరికి నేను చెప్తున్నా, తిట్టుకోకండి. అత్తగారు ఓల్డ్ అయిపోయింది. ఆమె సరిగ్గా కనపట్టాల, ఇల్లు సరిగ్గా ఊడ్చుకోలేదు,
అవునా? ఇంటి ఆవరణాన్ని సరిగ్గా అట్టుపెట్టుకోలేదు. ఇప్పుడు కోడలు వచ్చింది, ఆమె వచ్చి ఇల్లంతా ఏం చేస్తుంది? చాలా నీట్గా అన్నీ సర్దుతుంది కదూ. బయట కూడా కొత్తగా వచ్చిన వాళ్ళకి ఎలా ఉంటుంది? అదే ఇల్లు, కానీ ఏం తేడా వచ్చింది? ఏదో తేడా వచ్చింది. ఎవరో కొత్త వాళ్ళు నివసిస్తున్నారు ఇంట్లో, అవునా? లేదు, మన ఇంటిని అద్దెకిచ్చామనుకోండి, ఇంతకు ముందున్న వాళ్ళు గోడల నిండా గీతలే. ఇప్పుడు కొత్త వాళ్ళు అలా చేయట్లా, ఇంటిని చాలా శుభ్రంగా అట్టు పెట్టుకుంటున్నారు, తమ ఇంట్లాగా చూసుకుంటున్నారు, అవునా? ఈ వ్యత్యాసం మనకు అర్థమవుతుందిగా. నీలో ఉన్న వ్యత్యాసం నీకు అర్థమవుతుంది, నీ ఇంటి వారికి అర్థమవుతుంది. కేవలం ఆత్మ నివాసం అవటం వల్ల. నెంబర్ 1, ఇది ఫస్ట్ చేంజ్. సెకండ్ చేంజ్ చూద్దాం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం. నిత్యుడగు ఆత్మ ద్వారా తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న 9:14 నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఇప్పుడు లోపల దేవునికి నీవు నివాస స్థలం అయ్యావు, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, అంతకుముందున్న మనస్సాక్షిలో మార్పు ఏం రాలా. కానీ అంతకుముందున్న మనస్సాక్షి ఎలాంటిదంటే, నీ పాపాలు పదే పదే గుర్తు చేసి తరిమేది, నీకు నెమ్మది లేకుండా చేసేది. మనస్సాక్షి సంగతి మీకు తెలుసుగా, చాలాసార్లు చెప్పాను మనస్సాక్షిని గురించి. ఇవి నా మాటలు కావు, జాన్ కెనడీ గారి మాటలు. ఆయన ఎప్పుడో 33 సంవత్సరాలు 34 సంవత్సరాల కిందట చెప్పిన మాట నేను చెప్తున్నాను. మనస్సాక్షి భూలోక సంబంధమైన బోధకుడు. కాన్షియస్ ఈజ్ ఎర్త్లీ టీచర్. భూ సంబంధమైన బోధకుడు మనస్సాక్షి. ఆయనకి పరసంబంధమైన సంగతులు ఏం తెలియవు. వినాలి, పరలోకంలో ఇప్పుడు ఏం జరుగుతుందో మనస్సాక్షి చెప్పలేడు, మనస్సాక్షి వల్ల కాదు. దానికి ఆయన ఒక ఉదాహరణ చెప్పాడు. పంజాబ్ దగ్గర ఒక ఊళ్ళో ఒక వ్యక్తి రాత్రిపూట మంచం మీద ఎప్పుడు నిద్రపోతున్నాడంట. అటుపక్కేమో పాకిస్తాన్ బోర్డర్ ఉందంట, ఇటుపక్క ఇతను నిద్రపోతున్నాడు. కుర్రోళ్ళు కదా, కొంటికి పనులు చేస్తారు కదా. వాడు బాగా నిద్రపోయేటప్పుడు మిడ్నైట్లో మంచం తీసుకెళ్ళిపోయి పాకిస్తాన్ బోర్డర్లో అవతల పక్క పెట్టి వచ్చేసారట. వీడికి తెలియలా. జాన్ కెనడీ గారు చెప్పినట్టు మీరు చెప్తున్నాను నేను. ఎండ సుర్రం అనేటప్పుడు మెలకు వచ్చిందంట. మెలకు వచ్చి కాళ్ళు కింద పెట్టి చూస్తే కొత్తగా ఉందంట ప్లేస్ అంతా. ఏం అర్థం కావట్లే, ఎక్కడున్నా నేను, ఏంటి ఇదంతా ఎలా ఉందేంటి అనుకుని, మంచం నాదే కానీ ప్లేస్ మాత్రం నాది కాదు, ఏంటి ఇదని ఆలోచిస్తూ అసలు కనుక్కుందాం చూద్దామని రోడ్డు మీద నడుస్తున్నాడంట. నడుస్తూ ఉండగా పోలీస్ ఆయన వచ్చాడంట. పోలీస్ ఆయన వచ్చి, ఏంటి నువ్వు రోడ్డుకి ఏ పక్క నడుస్తున్నావు, ఎడం పక్క నడుస్తున్నావు నువ్వు అన్నాడంట. ఇతను అన్నాడంట, అవునండి ఎడం పక్కనే నడవాలన్నాడు. ఎడం పక్కనే నడవాలి అని అంటే, ఏ ఊరు నీది, ఏ దేశం నీది అన్నాడంట. నాది భారతదేశం అన్నాడు. ఒరే బాబు, నువ్వు ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నవారు, ఇక్కడ కుడి పక్క నడవాలరా అన్నాడంట. అప్పుడు మనస్సాక్షి అందంటే, అయ్యయ్యో నాకు తెలీదు. భారతదేశంలో ఏం అలవాటు, మనస్సాక్షికి ఏం చెప్పాం మనం ఏదైతే ఫీడ్ చేస్తామో దాన్నే మరలా తిరిగి చెప్పేటువంటి అలవాటు మనస్సాక్షిది. కొత్తగా ఏం చెప్పదు. ఇది తప్పు అని చెప్తే తప్పు అని చెబుతుంది. ఇది రైట్ అంటే రైట్ అంటది, అంతేగాని పరసంబంధమైన ఏమీ తెలియవు. అందుకనే ఈ మనస్సాక్షి పవిత్రపరచబడింది అంటే గతాన్ని మనల్ని వెంబడించి తరిమే మనస్సాక్షి కాదు. ఇప్పుడు ఈ మనస్సాక్షి శుద్ధీకరించబడిన ఈ మనస్సాక్షి దేవుని వాక్యం చేత అది సాధకం చేయబడాలి. దేవుని వాక్యం ఈ మనస్సాక్షికి ఏమవ్వాలి చెప్పండి? బోధించబడాలి. ఈ మనస్సాక్షి ఈ దేవుని వాక్యాన్ని తిరిగి నీతో చెప్పేదిగా మారాలి. అర్థమైంది ఇప్పుడు? కాబట్టి ఇప్పుడు నీలోకి ఏమొచ్చింది? నూతన పరచబడిన మనస్సాక్షి ఉంది.
ఒకప్పుడు మనసాక్షి కాదు, ఇప్పుడు నూతనపరచబడిన మనసాక్షి. ఒకప్పుడు ఈ మనసాక్షి వాత వేయబడి ఉంటుంది, అదేమీ చెప్పదు. కొన్నిసార్లు నువ్వు తప్పు చేస్తున్నా బాగా చేసే ఉంటుంది. అసలు నీలాగా మోటార్ సైకిల్ మీద చేతిలో అది చెవులో ఇది పట్టుకుని అసలు హ్యాండిల్ వదిలేసి తిరిగేవాడు ఎవడో లేటరా అంటే అనేది. ఎందుకని? దానికి అది నేర్పాం. ఏమని? ఇది పట్టుకోవాలి, ఇదే ఉండాలి, మోటార్ సైకిల్ మీద వెళ్తూ ఉండాలి, ఆడవాళ్ళు చూసి అబ్బా ఆహా ఆహా అనుకోవాలి. అది ఇష్టం మనకి. కానీ ఇప్పుడు మనసాక్షి అంటది జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకో, పట్టుకో, అది పారేసేయి, దానికి సంబంధం లేదు నీకు. నువ్వు ఇప్పుడు నువ్వు ఎగ్జిబిట్ చేసుకోవడానికి కాదురా అబ్బాయి, నువ్వు దేవుణ్ణి చూపించడానికి మోటార్ సైకిల్ మీద కుదురుగా ఉండని చెబుద్ది. అర్థమైందా? ఇప్పుడు మనసాక్షి దైవాత్మకు సంబంధించిందిగా మారింది. పరిశుద్ధపరచబడి దైవాత్మకు సంబంధించిందిగా. దానికి నేను మీకు మాట చూపిస్తాను, నాతో పాటు రండి. రోమాపత్రిక 9వ అధ్యాయం 3వ వచనం. పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యమిచ్చుచూ ఉన్నది. చూడండి, ఇప్పుడు దేర్ ఇస్ ఎ రిలేషన్ ఇన్ బిట్వీన్ స్పిరిట్ ఆఫ్ గాడ్ అండ్ కాన్షియస్, ద శాంటిఫైడ్ కాన్షియస్. పరిశుద్ధపరచబడిన మనస్సాక్షి పరిశుద్ధాత్మ దేవునితో కలిసి, చిన్న సంగతి కాదు ఇది, చిన్న సంగతి కాదు. నా మనస్సాక్షి పరిశుద్ధాత్మనితో కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడో అదే నా మనసాక్షి కూడా చెబుతుంది అంటున్నాడు పౌలు గారు. ఇప్పుడు నీలోకి ఒకటి పరిశుద్ధాత్మ నివాసం నువ్వు, పరిశుద్ధాత్మని నివాసం నువ్వు. రెండవదిగా మార్పు చేయబడి శుద్ధీకరించబడిన మనసాక్షి నీలో ఉంటున్నాడు. ఇప్పుడు 2 మార్పులు. అవునా? చిన్న సంగతి ఏం కాదు ఇది, ఊరికినే చెప్పేసుకుంటున్నాం. కానీ ఆగి పరిశుద్ధాత్మ దేవుడు నీలో చేసే కార్యం కానీ, మనసాక్షి వల్ల జరిగే పనులు కానీ, వాటిని అధ్యయనం చేస్తే మనకి సంవత్సరం సరిపోద్ది. వద్దు, అంత పని చేయదలుచుకోలేదు నేను. ఎందుకంటే ఐఎమ్ నాట్ క్యాపబుల్, దానికి నేను అంత సమర్థుణ్ణి కాదు, నాకు తెలుసు. అందుకనే క్లుప్తంగా చెప్పి ముందుకెళ్ళిపోవాలని ఆశపడుతూ ఉన్నాను. మూడవది, నీలో ఒకటి, నీవు దేవునికి నివాస స్థలం అయ్యావు. శుద్ధీకరించబడిన మనస్సాక్షి నీ అంతరంగంలో ఉంది. 2. మూడవది చూడండి, ఎఫ్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4:24. నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృజించబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను అన్నాడు. అవునా? నవీన స్వభావమును ధరించుకొనవలెను అన్నాడు. ఇదే కొలసీ పత్రిక దగ్గరికి రండి. మూడో అధ్యాయం 9-10 వచనాలు కలిసి ఉంటాయి. ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి, ఎలయనగా ప్రాచీన స్వభావము దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృజించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. అద్భుతమైన సంగతి ఇది. పాత స్వభావం అలాగే ఉంది, అది ఎక్కడ బోధం. చచ్చేంత వరకు ఆ స్వభావం అంతే, అది ఎప్పుడు ఉంటుంది. కానీ ఇప్పుడు నీవు తిరిగి జన్మించటం వల్ల, అపరాధాల చేత పాపాల చేత చచ్చిన మనం బ్రతకడం వల్ల మనలోనికి వచ్చిన మరో నూతనపరచబడిన సంగతి ఏమిటి? నూతన సృష్టికి సంబంధించి అంటే న్యూ నేచర్, ఆత్మ సంబంధమైన స్వభావం మనకు అనుగ్రహించబడింది. ఆత్మ సంబంధమైన స్వభావం అనుగ్రహించబడింది. ఎలా చెప్పాలి?
ఒకప్పుడు మీరు నడిచి వెళ్తున్నా, మోటార్ సైకిల్ మీద వెళ్తున్నా, కారు మీద వెళ్తున్నా రోడ్డుని చాలా పర్టికులర్గా చూసేవాళ్ళు. ఎందుకు? రోడ్డుని చాలా పర్టికులర్గా చూసేవాళ్ళు. ఎందుకు? మీకు తెలుసా? చాలా దొరుకుతాయి రోడ్డు మీద రాత్రిపూట, చాలా దొరుకుతాయి, చాలా పడి కనపడుతుంటాయి. అల్లంత దూరంలోనే మెరుస్తూ కనపడతాయి, ఎవరో పోగొట్టుకున్నాయి. వెంటనే కారు పక్క దిగటం, దేవునికి స్తోత్రం అనుకోవటం, వాటిని తీసుకోవడం, కారులోకి రావటం, దేవుడు నన్ను ఆశీర్వదించాడు అనుకోవటం. అంతేగా కదా? అరే రే మారనప్పుడు, నామకార్థ క్రైస్తవుడుగా ఉన్నప్పుడు ఇంతకు మించి గొప్ప సంగతులు ఏమైనా చేశావా? మాట్లాడండి. మారని ఏ మనిషి అయినా అంతేగా. నా కోసమే రోడ్డు మీద ఎందుకు వదిలేస్తాడు? అవునా? కానీ ఇప్పుడు ఎందుకు కనపడినా తప్పించుకుని వెళ్ళిపోతున్నాం? మనకెందుకు వచ్చింది తిప్పలని? మీకు తెలుసా? నోట్లు రద్దయినాయి. కొంతమంది తెచ్చి రోడ్డు పక్కన పారేసిపోయారు. దారిని వెళ్తున్న వాళ్ళు తీసుకునే వాళ్ళు ఉన్నారు, మార్చుకుందాంలే అని. కానీ కొంతమంది ముట్టుకోకుండా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకని? వారిలో ఏముంది? ఇప్పుడు ఆత్మకు వాళ్ళ ఆలయం, మనస్సాక్షి శుద్ధి చేయబడింది, నూతన స్వభావం కలిగిన వాళ్ళు వీళ్ళు. ఇప్పుడు ఈ స్వభావం ఎవరిది? దేవునిది. ఇప్పుడు దైవికమైన ఆత్మ స్వభావం నీలో ఉంది. ఈ ఆత్మ స్వభావం నీలో ఉండడం వల్ల ఎప్పుడూ శరీరానికి ఆత్మకు విరోధమే జరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఏదో ఒక మాట అన్నారు అనగానే మనకు అరికాల మంట నన్నెత్తుకు వచ్చేస్తుంది. వచ్చేసి ఏంటి మీ సంగతి అంటాం. కానీ వెంటనే ఆత్మ స్వభావం ఉండదు. తగ్గు, నువ్వు సిలువ వేసుకోవాలి కదా, నువ్వెందుకు అంత రెచ్చిపోతావు? రెచ్చిపోతే వాళ్ళకే నీకు తేడా ఏంటి? అప్పుడు అందుకనే అంటాడు, ఆత్మకు శరీరమును, శరీరముకు ఆత్మయు ఒకదానికొకటి విరోధముగా అపేక్షించుతున్నది అన్నాడు. అంటే ఇప్పుడు మనం ఎక్కడున్నట్టు? ఇటేమో కొత్తగా చేయబడిన ప్రవేశపెట్టబడిన ఆత్మస్వభావం ఉంది, ఇటేమో పాత స్వభావం అలాగే ఉంది. ఆదాము స్వభావం ఉంది, క్రీస్తు ప్రభు స్వభావం, రెండు ఉన్నాయి. ఏ స్వభావం గెలుస్తుంది? చెప్పండి, ఏది గెలుస్తుంది? చాలా సంవత్సరాల క్రిందట అసెంబ్లీలో ఒక దైవ సేవకుడు వచ్చాడు. ఆయన ఈ రెండింటినీ చెప్తూ ఓ మాట చెప్పాడు. ఓ ఫారినర్ అట, ఆ ఫారినర్ దగ్గర 2 కుక్కలు ఉండేయంట. 2 ఒకే ఎత్తు ఉంటాయంట, ఒకేలా ఉంటే ఒకే బలంగా ఉంటాయంట. తీసుకొచ్చి చూపించి ఈ రోజున తెల్ల కుక్కే గెలుసుద్ది అనేవాడంట. తెల్ల కుక్క గెలుసుద్ది అనగానే అందరూ చూసేవాళ్ళంట. రెండింటిని వదిలిపెడితే 2 కొట్టుకునేయంట. తెల్ల కుక్క కింద పడిపోయేది, నల్ల కుక్క పైన పడి దాన్ని మెడబట్టుకుపోయేది, లాగేసేవాడు. వారం 10 రోజుల తర్వాత మళ్ళీ తీసుకొచ్చేవాడంట. తీసుకొచ్చి ఈసారి చెప్పండి ఏది గెలుస్తుంది? నిన్న ఎవరు గెలిచారు? 10 రోజుల క్రితం ఎవరు గెలిచారు? తెల్ల కుక్క గెలిచింది. ఇప్పుడు నల్ల కుక్క గెలుస్తుంది అనేవాడంట. కరెక్ట్గా నల్ల కుక్కే గెలిచేదంట. ఈ వచ్చిన వాళ్ళకి ఏం అర్థమయ్యేది కదంట. అందరు ప్రేక్షకులు కదా, వీక్షకులు కదా. ఒక ఆయన పక్కకు పిలిచి, ఏంటి సార్ మీరు ఏదంటే అది గెలుస్తుంది, ఏమన్నా వాటికి ట్రైనింగ్ ఇచ్చారా మీరు? ఇవాళ నువ్వు ఓడిపోవాలి, ఇవాళ నువ్వు గెలవాలని చెప్పారా ఏంటి? మీ మాటలు అవేమి వింటాయా? మీ లాంగ్వేజ్ని అర్థం చేసుకుంటాయా అంటే, అదేం కాదురా నాయనా, నల్ల కుక్క ఓడిపోవాలి అనుకున్నాను అనుకో, ఆ 10 రోజులకు నల్ల కుక్క సరిగ్గా పెట్టను, తెల్ల కుక్కను మాత్రం బ్రహ్మాండంగా మేపుతా. తెల్ల కుక్క ఓడిపోవాలనుకున్నాను అనుకో, నల్ల కుక్కను బాగా మేపుతా, తెల్ల కుక్కని మేపను. ఆలోచించండి. ఇప్పుడు మనం ఆత్మానుసారంగా ప్రవర్తించాలి అని అంటే ఏం చేయాలి? ఆత్మ సంబంధమైన ఆహారం బలంగా ఉంటే అందరూ విశ్వాసులే, రక్షించబడిన వాళ్ళే. ఇప్పుడు మనసు నిండా ఏముంది?
ఏది గెలుసుద్దో సంభాషణ అంతా వాళ్ళ నుంచే. ఏమో సార్ మొట్టమొదట అంత బాగాలేదు, కానీ తర్వాత కొంచెం పుంజుకున్నట్టుందే. ఏం పుంజుకోవటం ఏంటో మరి. అంటే నువ్వు ఆకర్షించబడ్డావు, నేను ఆకర్షించబడ్డా. దేనికి పెడుతున్నావు మేత ఇప్పుడు? నల్లకొక్కకి. అంతేగా, నల్లకొక్కకి పెడుతున్నాం కాబట్టి మనం ఎవరెవరిని తిడతాం? విశ్వాసులే. అంటే ఎలా మారారు? అరే రే రే రే, ఎంత ప్రమాదంలో మనం ఉన్నాం. నవీనపరచబడ్డాం, అపరాధాల చేత పాపాల చేత చచ్చిన వాళ్ళం బ్రతికాం ఆయనతో పాటు. ఆయన పునరుద్ధాన జీవనంలో పాలు పంపులు పొందాం. ఆయన ఆత్మకు ఆలయం అయ్యాం. మనసాక్షి శుద్ధి చేయబడింది, నూతన స్వభావం అనుగ్రహించబడింది. ఇప్పుడు నువ్వు ఒక నూతన పురుషుడివి. ఎందుకు అనుగ్రహించాడు వీటినన్నిటినీ? నీవు ఈ దేహం నీకు నివాస స్థలం. ఇందులో ఉన్నంతకాలం మనం ఆయనకు దూరస్తులం. ఆలోచించండి, ఇందులో ఉన్నంతకాలం ఆయనకు దూరస్తులం. అంటే దూరస్తులం అంటే మనం దూరస్తులం, ఆయన దూరంగా ఉంటాడని కాదు. తప్పుగా అర్థం చేసుకోబాకండి. మనం దూరస్తులం. ఏమండి, ఎంతైనా ఎన్నిసార్లు చెప్పినా ప్రతిసారి కూరలోకి సముద్రం వస్తే ఎవడు వచ్చుకుంటాడండి? అవునా? ప్రతిసారి మనం తినే కూరలోకి వచ్చేస్తే సముద్రం వస్తుంది. మొన్న చెప్పా ఏమని, అమ్మాయి ఎక్కువైంది అని. నిన్న చెప్పా అమ్మాయి ఎక్కువైందని. ఇవాళ చెప్పా. చూసినప్పుడు నాకు పెద్దగా అనిపించలేదని మళ్ళీ చేశానండి. అందనుకోండి, ఇప్పుడు వెంకటరత్నమేగా, అవునా? వర్తమానం చెప్పడానికి దేశం అంతా తిరుగుతున్నాడుగా. ఏమొస్తుంది బయటికి? ఏమొస్తుంది? అసలు నువ్వు వేయబాకు, నేను కలుపుకుంటా కావాలంటే. ఆ కోపమే ఎక్కువ. అంటే మనం ఎలా మారుతుంటాం? ఆత్మ సంబంధంగా బతకవలసిన వాళ్ళం, ఆయనకి ఇష్టలుగా జీవించవలసిన వాళ్ళం, శరీరానికి ఇష్టలంగాను, అపవాదికి ఇష్టలంగాను, అవునా, లోకానికి ఇష్టలంగాను బతికే ప్రయత్నం చేస్తాం. నవీనపరచబడిన ఆ స్వభావాన్ని మనము ధరించుకొనుచూ ఉన్నాము అనేది కంటిన్యూస్ ప్రాసెస్. అది నిరంతరం బలపరచబడతా ఉంటే మనం అలా బతకగలం. అది నవీనపరచబడి బలపరచబడకుండా ఉంటే కనుక ఎప్పుడు దాని చేతులు ఓడిపోతానే ఉంటాం. ఓడిపోతాం, గెలుస్తామా? పబ్లిక్గా చెప్పకూడదు, మరి చెప్తున్నా. చూద్దాం ఎప్పుడు మనకి ఎన్నికలు. పర్లేదు చెప్పయ్యా. మే 13వ తారీఖు. 12వ తారీఖు రాత్రిపూట మీరు ఎంతమంది లైట్లు వేసి ఉంచుతారు చూస్తా. ఎవరెవళ్ళలో లైట్లు వెలుగుతూ ఉంటాయో. నేను కూడా వస్తా, ఖచ్చితంగా వస్తా, అనుమానం లేదు. ఎందుకు లైట్లు వేస్తారు మీకే తెలుసు. ఇప్పుడు ఆత్మ స్వభావానికా శరీర స్వభావానికే మనం ప్రాధాన్యత ఇస్తుంది. ఊరుకోవయ్యా బాబు, నా కూతురికి ఏదో ఏసీ కొని పెడతాం అనుకుంటున్నాం. మేము ఇంట్లో 6 ఉన్నాం, 6 5 అనుకుంటున్నాం అంటున్నారా? దేన్ని పోషిస్తున్నట్టు? భలేవాడు అండి, మేము ఎవరు అనుకున్నాం? బాప్తిజం తీసుకున్నాం, బలలో కూడా పాలు పంపులు పొందుతాం, ఆరాధన చేస్తాం, అవసరమైతే వీధి సువార్తలు ఎరగదీసేస్తాం. కానీ వాళ్ళ ముందు మాత్రం సాపి ప్రభు నామను అవమానపరుస్తాం. కాదని చెప్పండి మీరు. అరే మనం ఇందులో జీవించినంతకాలం, నివసిస్తున్నంతకాలం ఆయనకిష్టులుగా ఉండడం ఎలా? ఆయన్ని సంతోషపరచడం ఎలా? ఆయన బాధ పెట్టకుండా ఉండడం ఎలా? ఇది కదా మనకుంది. మనం దేవునికి దూరస్తులం అనడానికి కారణం అది. ఆయన దూరంగా ఉండడు. ఆయన అన్నాడు, నేను సదాకాలం మీతో ఉంటాను అన్నాడు. అని పేరు ఇమ్మానుయేలు. ఆయన దగ్గరగానే ఉంటాడు, మనమే దూరం అవుతూ ఉంటాం. మాట వల్ల, క్రియ వల్ల,
ఆశ వల్ల, అభిప్రాయం వల్ల దూరంగా జరుగుతుంటాం. ఆలోచించండి ఒకసారి. ఈ దేహంలో మనం నివసిస్తున్నాం. ఒకరోజు దీన్ని వదిలిపెట్టాలి, ఒకరోజు దీన్ని వదిలిపెట్టాలి. కానీ ఈ వదిలిపెట్టే ఈ దేహం శరీర సంబంధమైన దేహం. రేపు ఒక రోజున ఆయన మధ్యాకాశానికి వచ్చాక ఈ దేహానికి పునరుద్ధాన దేహం అవుతుంది. ఈ దేహం అప్పుడు ఇది పూర్తిగా ఆత్మ సంబంధమైన దేహం అవుతుంది. అప్పుడు నీ స్వభావం దీని స్వభావం ఒకటే. అప్పుడు ఏమవుతుందో తెలుసా? అబ్బా, పునరుద్ధానంలో మీరు ఆశించారే రెక్కలుంటే బాగుండేది, గోడ నాకు అడ్డం లేకుండా ఉంటే బాగుండేది, అలా మారుతావు నువ్వు. అలా రేపు మారే నువ్వు ఇవాళ అలా బతకడం నేర్చుకో. అది లేఖనం చెప్తున్నమాట. ఈ దేహంలోనే ప్రభువుని సంతోషపెట్టేవాళ్ళంగా, ఈ దేహంలోనే ప్రభుకిష్టులుగా బతికేవాళ్ళంగా. కానీ సవాలు చేసే ఒక మాట ఏంటంటే, దుఃఖం అనిపిస్తుంది. పౌలు గారు నేను ఎప్పుడు జ్ఞాపకం చేసుకునే మాట, తన ప్రియ కుమారుని నా యందు బయలుపరచనుద్దేశించినప్పుడు అంటాడు. తన ప్రియ కుమారుని నా యందు బయలుపరచనుద్దేశించినప్పుడు అంటే తిరిగి జన్మించిన నీలో ఎవరు కనిపించాలని కోరుకున్నాడు? ఆయన యేసుక్రీస్తు ప్రభువారు నీలో కనిపించాలని కోరుకున్నాడు. కానీ మనలో ఎవరు కనపడతారు? ఎప్పుడు పాత వెంకటరత్నమే. యేసు ప్రభు కాదు కనపడేది. నిజానికి లోపల నివసిస్తున్న ఆత్మను దేవుణ్ణి మనం ఎంత దుఃఖపరుస్తున్నామో, ఆయన మనల్ని బట్టి ఎంత బాధపడతాడో, ఆయన ఎంత ఆర్పేస్తామో ఒకసారి ఆలోచించండి. మన క్రియలు ఆయన దుఃఖపరుస్తాయి, మన మాటలు ఆయన దుఃఖపరుస్తాయి, మన యొక్క లక్ష్యాలు ఆయన దుఃఖపరుస్తాయి, మన ఆశలు ఆయన దుఃఖపరుస్తాయి. ఎప్పుడైనా ఆలోచించారా? నీలో నివసిస్తున్న దేవుని ఆత్మ అయిన ఆయన్ని నువ్వు దుఃఖపరచడం చేస్తున్నావు తప్ప ఆయన్ని సంతోషపరిచేటట్టు కానీ, ఆయన ఆనందించేటట్టుగా కానీ, ఆయన ఇష్టపడి ఉండేటట్టుగా కానీ, ఆయన నీలో నింపబడేటట్టు ఎప్పుడు? ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం నుంచి 21వ వచనం వరకు ఉన్న వాక్యాన్ని మార్చి చదువుకుందాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 17 నుండి 21 వరకు. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి. మేము మీకు మాదిరి ఉన్న ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడుడి. నాశనమే వారి అంతము, వారి కడిపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు ఎందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి ఎందే మనసుంచుచున్నారు. సమస్తమును తనకు లోబరుచుకుని జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. ఈ 17 నుంచి 21 వరకు కనిపిస్తున్న సమాచారం. కొందరు సిలువకు శత్రువులుగా నడుచుకొనిచున్నారు అన్నాడు. ఎవరు వీళ్ళంతా? ఐ వోంట్ ఫీల్ దట్ దే ఆర్ బోర్న్ అగైన్ పీపుల్. వాళ్ళు తిరిగి జన్మించిన వారని నేను అనుకోవడంలా. కొంతమంది వేదాంతులు అనుకుంటే, బీయింగ్ ఎ లేమెన్, నేననేది మాత్రం ఏంటంటే వాళ్ళు తిరిగి జన్మించిన వాళ్ళు కాదు, తిరిగి జన్మించిన వారుగా కనపడుతున్నవారు సహవాసంలో.
గురుగులు ఉంటాయి, అచ్చం గోధుమలాగానే ఉంటాయి. మీకు తెలుసా, గోధుమలను గురుగులు డామినేట్ చేస్తాయి. గోధుమల కంటే అద్భుతమైన రంగులో కనపడతాయి, గురుగులు ఉంటాయి. ఇప్పుడు ఆలోచించేద్దాం, ఇవి ఎవరిని ప్రభావితం చేస్తాయి? చాలాసార్లు మనం క్రీస్తు ప్రభు వైపు చూడకుండా మనుషుల వైపే చూస్తూ, ఎవరు డామినేట్ చేస్తే ప్రజల మాట వింటున్నారో, ఎవరి మాటను బట్టి ప్రజలు నడుస్తున్నారో మనం అతన్ని ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తాం, అతనిలాగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాం, అతనిలాగా ఒకరినొకరు బాధ పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఇవన్నీ ప్రభువుకి ఇష్టమైనవి కావు, ప్రభు కోరుకున్నవి కావు. ఆయన మనల్ని మార్పు చేసింది, నవీన సృష్టిగా చేసింది దేనికోసం? సిలువను మోస్తున్న ప్రభువును చూపించాలని. కానీ సిలువకు శత్రువులుగా నడవడం అంటే ఇదే కదా. వారి కడుపే వారి దేవుడు. అర్థమైందా మీకు? మనకెవరు దేవుడు? ఆయన ప్రభు. కానీ ఇక్కడ సేవకు వెళ్ళిన తొలి రోజుల్లో వాళ్ళు అడిగారు, ఆ ఊరు పేరు చిట్టూర్పు, ఏం తింటారు మీరు అన్నాడు. నేను అన్నాను బీరకాయ అన్నాను. ఆ ఇంటి ఆవిడ పక్కపక్క నవ్వింది. నవ్వి, అరే బీరకాయ తినే సేవకులు కూడా ఉంటారండి అంది. నీ ఆశలు దేన్ని అనుసరించి ఉన్నాయి? అందుకే ఏడుస్తున్నాను అంటున్నాడు ఆయన. మరి పౌలు వంటి నాయకునికే ఏడుపు వస్తే మనలో నివసిస్తున్న పరిశుద్ధాత్మ దేవునికి ఇంకెంత ఏడుపు వస్తుందో చెప్పండి. అందుకని 2 మాటలు రాసున్నాయి. మీరు ఆయనను దుఃఖపరచకుడి, మీరు ఆయనను ఆర్పకుడి. పరిశుద్ధాత్మ దేవుని విషయంలో విశ్వాసులు చేసే 2 ప్రమాదకరమైన పనులు: ఆయన్ని ఏడిపించడం, ఆయన్ని చెప్పండి ఆర్పేయటం. ఆర్పేయటం అంటే ఇంటర్ఫియర్ అవ్వద్దు, నువ్వు రావద్దు, నువ్వు అక్కడే ఉండు. అవునా? బాధ అనిపిస్తూ ఉంటుంది, దుఃఖంగా కూడా ఉంటుంది. క్షణం ఆలోచించండి, మనం ఎందుకోసం పిలువబడ్డాం, దేని కొరకు ఇదంతా? పౌలు గారు ఈ రెండింటిని ఆలోచిస్తున్నాడు. ఒక పక్కన శరీరాన్ని, మరో ప్రక్కన ఆత్మని. అప్పుడు ఇలా అన్నాడు చూడండి, ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. ఈ రెండింటి మధ్య ఇరుకున పడి ఉన్నాను. ఆగండి. నేను ఈ రెండింటి మధ్య ఇరుకున. మనం ఇరుకులో ఉన్నామా, విశాలతలో ఉన్నామా? ఇరుగ్గా ఫీల్ అవుతున్నామా ఈ దేహాన్ని? ఇది ఇరుగ్గా ఉంటే యు ఆర్ స్పిరిచువల్. లేదు ఈ దేహంలో అబ్బా ఆహా ఊహా అనుకున్నావా, యు ఆర్ నాట్ స్పిరిచువల్. ఐ థింక్ కారణం ఏంటి? ఈ స్వభావం నేను డామినేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు దాన్ని అధిగమించడానికి నువ్వు చేసే పని ఉందే, అబ్బా నిన్ను ఎంత ఎరకాటంలో పెడద్దావు. ఏం చేయను అన్నయ్య, నాకైతే ఇష్టంలా. మరి ఆయన వెళ్ళి తీసుకున్నాను, నేనేం చేయను. ఎక్కడున్నావు నువ్వు ఇప్పుడు? మాట్లాడి ఎక్కడున్నావు? అనకూడదు అనుకుంటానే ఉన్నా అనేసా. ఎక్కడున్నావు నువ్వు? వాళ్ళు అంటున్న మాటలకి తట్టుకోలేక కోపం వచ్చేసింది. ఇంతెందుకు,
వెంకటరత్నం గురించి వెంకటరత్నం చెప్పుకోవటం మేలు. ఆ మేడలో అప్పారావు మేడ అని వాళ్ళం, చేప మేడ, చేప డాబా అక్కడ ఉన్నాం. బేతల్లో ఇజ్రాయెల్ మాస్టారు మీటింగ్లు పెట్టారు. పెడితే నేను మోటార్ సైకిల్ మీద అక్కడికి వెళ్తున్నా. మా నాన్న అన్నాడు నేను కూడా వస్తా అన్నాడు. సరే ఎక్కడన్నా ఎక్కాడు. ఎక్కిన తర్వాత ఇది దాటి ఇప్పుడు రమ్య చికెన్ సెంటర్ ఉంటుందే అక్కడ దాకా, అప్పుడు లేదులే, అక్కడ దాకా వెళ్ళిన తర్వాత యారా అన్నాడు అని మా అమ్మని తిట్టడం మొదలుపెట్టాడు. ఆయనకి తెలుసు నా బలహీనత నా తల్లిని. తిట్టం మొదలుపెట్టాడు. నాకు తిట్టం మొదలు పెడితే నడుపుతున్నాను కానీ కోపం వచ్చేస్తుంది. నేను అనుకున్నా, కాసేపు ఓర్చుకుని అనుకున్నాను, పోలే ఆయన భార్యని ఆయన తిట్టుకుంటున్నాడు, నాకెందుకు అనుకున్నా. అమ్మయ్య ఇంకేమీ లేవు, ఆయన ఎన్ని తిట్టినా నాకేమనిపించట్లా. ఇంకొంచెం దూరం వెళ్ళాం, ఇటు వెళ్తూ ఉంటే బేతోల్లోకి ఇంకా ఎరిగిపాడు దాటుతుండగా నా భార్యని తిట్ట మొదలుపెట్టాడు. మొన్న నాకు ఎదురు చెప్పింది, నీకెందుకు మామయ్య, నేను కదా చేస్తుందా వృద్ధులకి, మీకేంటి కష్టం ఉంది. తాతయ్య పడక మీద ఉన్నాడు. మీరెందుకు బాధపడతారంది, ఏంట్రా అది ఇదే నా భార్యని తిడుతున్నాడు. నా భార్యని తిడతా ఉంటే కష్టం కొంచెం ఎక్కువ వద్దుగా, ఎక్కువైంది. మళ్ళీ అన్న పోలే ఆయన కోడలు ఆయన తిట్టుకుంటున్నాడు, నాకెందుకులే అనుకున్నా. అప్పుడు సర్దుకున్నా. ఇంకా కొంచెం దూరం వెళ్ళా, బేతోల్లోంచి వెళ్తున్నా. ఇటు నుంచి కాదు వెళ్ళేది మేము, అప్పుడు బేతోల్ గేట్ ఉంది కదా, అట్లోంచి చెరువు కట్టు మీదగా లోపలికి వెళ్ళేవాడు అనమాట. వెళ్ళిన తర్వాత సరిగ్గా సెంటర్కి, బేతోల్ సెంటర్ అనమాట, ఇటు పక్కనేమో ఆలయం కనపడుతూ ఉంటుంది. అక్కడికి వచ్చేటప్పటికి యారా ఆడెవడరా నిన్ను అన్నయ్య అంటాడు, అదేవతరా దాని వయసు ఎంతరా, 70 సంవత్సరాలు రా దానికి, నీ వయసు ఎంతరా నిన్ను అన్నయ్య అంటది ఏంటరా అది ఇదని విశ్వాసం తిట్ట మొదలుపెట్టాడు. ఇంకా చూడండి, ఇక నేను ఆకలైపోయా. నాకు బేతోల్లో వీధి తెలుసు, గల్లీ తెలుసు నాకు. కాబట్టి ఏ వీధిలో మనుషులు ఉండరో నాకు తెలుసు. ఆ వీధిలో తీసుకెళ్ళా, మోటార్ సైకిల్ని తీసుకెళ్ళి ఆపగానే ఏంట్రా ఆపావు అన్నాడు. నాకు నల్ల కళ్ళద్దాలు దొరకటం అంటే నా ముఖం వేరు, నా ముక్కు షేపు వేరు, దొరకవు. అందున నా ముఖానికి అద్దేటట్టు దొరకవు. తమ్ముడు వేణు వాళ్ళ అన్నయ్య తెచ్చిచ్చిన కళ్ళజోడిచ్చి చాలా బాగుంది పెట్టుకోండి అన్నయ్య అంటే అది పెట్టుకుంటా, భలే ఇష్టం నాకు. అది కోపం వచ్చేసింది, దాన్ని తీసి నేలకేసి కొట్టా, పక్కున పగిలిపోయింది. అరే పగలగొట్టే అన్నాడు, ఎక్కు అన్నా. అదే అందమన అంత ఎక్కాడు. వచ్చేసి బేతోల్లో ఆ మీటింగ్ దగ్గర ఆగిన తర్వాత ఆయన వెనక్కి కూర్చున్నాడు. వాక్యం చెప్పడానికి ముందు ఒక ఆయన పెద్ద ఆయన పెట్టారు, ఆయన మాట్లాడుతున్నాడు. ఇజ్రాయెల్ గారి దగ్గరికి వెళ్ళి నేను ప్రార్థన చేసుకోవాలి నాయన అన్న అంటే, నన్ను పాత మందిరం చర్చి అందులోకి వెళ్ళి చేసుకో అన్నాడు. లోపలికి వెళ్ళి ఏడ్చా. ఎంతసేపు ఓర్చుకున్నా. ఇరుకున పడ్డ మనం ఆ ఇరుకులోనే సిలువను మోస్తూ కొనసాగాం. అలా కొనసాగితే ఏమయ్యేది చూడండి, ఏం జరిగేదో. రోమాపత్రిక 6వ అధ్యాయం 6వ వచనం చదువునాను. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండానట్లు, పాప శరీరము నిరర్ధకమగినట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. కానీ సిలువ మీద నుంచి మేకులు గీకులు ఇరగదీసుకుని బయటకు వచ్చి కళ్ళజోడు నేలకేసి కొట్టి దేన్ని సంతోషింపజేసాము? ఎవరిని సంతోషింపజేశాడు వెంకటరత్నం అనేవాడు? చెప్పండి. దుఃఖం కదా.
బాధ కదా, ఆయన ఎంత దుఃఖపెట్టుంటానో కదా, ఆయన్ని ఆర్పడానికి నేనే కారకునై ఉంటాను కదా. అదే సిలువ మీద మనం ఉంటే చూడండి, కొరింథీయులు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 10-11 వచనాలు. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోచున్నాము. ఎలయనగా యేసు యొక్క జీవము కూడా మా మధ్య శరీరమందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగించబడుచున్నాము. కావున మాలో మరణమును మీలో జీవమును కార్యసాధకమవుతున్నాయి. ఎక్కడ మరణానుభవాన్ని ఎక్కడ మోసుకెళ్తున్నాం? ఎంతకాలం ఓర్చుకోను, ఎంతకాలం సహించను, ఎంతకాలం భరించను, ఇంకెంతకాలం? హౌ లాంగ్ లార్డ్, హౌ లాంగ్ యామ్ ఐ? ఎంతకాలం నేను ఇలా, ఎంతకాలం నేను తిరగబడతానే ఉన్నాం. రోజుకి ఎన్నిసార్లు? హౌ మెనీ టైమ్స్? అందుకే అంటాడు, ఈ దేహమును విడిచి నేను క్రీస్తు నుండా ఉద్దేశించుచున్నాను అంటూ ఫిలిప్పీ పత్రికలో అంటాడు. చూడండి ఆయన బాధను చూద్దాం. అందుకే నన్ను పోలి అన్నాడు ఆయన ఫిలిప్పీ 1వ అధ్యాయంలోనే. 22వ వచనం. అయినను శరీరముతో జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందో నాకు తోచట్లేదు. వెళ్ళిపోయి హాయిగా ప్రభుత్వం ఉండాలని ఉంది, కానీ నాకు అప్పగించబడిన పనికి ఈ దేహంలో ఉండవలసి వస్తుంది. నేను ఈ పనికి ఫలసాధనం ఈ దేహమే. ఈ దేహం లేకపోతే ఆలోచించండి, వెంకటరత్నానికి దేవుడు మంచి బాడీ ఇచ్చాడు, మంచి ఫిజిక్. ఎందుకో తెలుసా? నిద్ర లేకుండా ఎన్ని గంటలను ఉండగలడు, ఎంతసేపు అయినా మెలకు ఉండగలడు, కూర్చుని ఎన్ని గంటలైనా రాగలడు, కూర్చుని ఎంత దూరమైనా ప్రయాణం చేయగలడు. అది వాడి గొప్పతనం కాదు. ఈ దేహం నాకు ఇచ్చినప్పుడు దానికి క్వాలిటీస్ ఇచ్చాడు. పని ఉందిగా, రాయాలిగా, తిరగాలిగా, ప్రకటించాలిగా. ఎవరిది? ఆయనకు సృష్టించిన దేహమేగా. అమ్మ కడుపులో పెంచింది ఎవరు? ఆయనేగా. అవునా? తెలుగు భాష నేర్పింది ఎవరు? ఆయనేగా. ఇవన్నీ ఆయన చేసి నాకు ఇస్తే ఇప్పుడు నేనేమనుకుంటున్నా? ఈ కష్టాలు ఎంత నాకు బాధగా ఉన్నాయి, ఈ మనుషుల్ని ఓర్చుకోలేకపోతున్నా, నా వల్ల కావట్లేదు. ఇదేగా మీరైనా నేనైనా. ఇది మన పనికి ఇందులో ఉండడం ఫలసాధనం అయితే వెళ్ళిపోయి క్రీస్తుతో ఉండాలని ఉంది నాకు. కానీ ఇంకా పని మిగిలిందనుకోండి, ఏం చేయాలి? నేను ఇందులో ఉండాలి. ఇందులో ఎలా ఉంటాను? మూలుగుతూ ఉంటాను. ఇందులో ఎలా ఉంటాను? బాధతో ఉంటాను, సిలువ మోస్తూనే ఉంటాను, మరణాన్ని వహించుకుంటూ వెళ్తాను. నేను చచ్చిన వాడిగానే బతకడానికి ఇష్టపడతాను. సిస్టర్స్ ఆత్మానుసారంగా ఉన్నారా, శరీరానుసారంగా ఉన్నారా అనే టెస్ట్ పెట్టుకుంటే వాళ్ళ వంటగదిలోకి వెళ్ళి చూడండి. వాళ్ళ వంట సామాగ్రికి ఎన్ని చోట్లు ఉంటాయో చూడండి. ఎందుకని? కోపం వచ్చినప్పుడు అది ఆయన కొట్టలేరుగా. ఆయన అన్న మాటలకి తట్టుకోలేరు మళ్ళీ. కాబట్టి ఏం చేస్తారు? పిల్లల్ని కొడితేనేమో అత్తగారు ఊరుకోదు.
ఈ కోపమంతా దేని మీద చూపిస్తారు? అంటే ఎలా మారిపోతున్నాం మనం? పాపమా ఏం చేసినాయి మీకు తెలుసా? రేపొద్దున అవి కూడా సాక్ష్యం చెప్తే, ప్రభువా పలానప్పుడు ఆయన అన్నాడని నన్ను పగలగొట్టి ఇత్తడి సామానికి వేసేసింది. భయపడబాకండి, అలా ఏం జరగవు, తీర్పులను తప్పించుకున్నాం మనం. కానీ దానికి సంబంధించిన శిక్ష ఇక్కడే పొందుతాం, అక్కడ కాదు, ఇక్కడే. ఇక్కడ పొందక తప్పదు, అనుమానం మాత్రం లేదు. రక్షించబడిన వాళ్ళకి తీర్పు లేదు, కానీ భూమి మీద మాత్రం తప్పకుండా దానికి సంబంధించింది మనం అనుభవించాల్సిందే. అదే మాట కదా కొరింథీయులకు రాస్తూ మొదటి పత్రిక 11వ అధ్యాయంలో స్పష్టంగా చెప్పాడు ఆ మాట. మరోసారి చూసుకుందాం, టైం అయింది, ముగిస్తున్నాను. 11వ అధ్యాయం 31, 32 వచనాలు. అయితే మనల్ని మనమే విమర్శించుకునేలా తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందిన ఎడలా లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగుకుంటున్నట్లు ప్రభు చేత శిక్షించబడుచు ఉన్నాం. ఎక్కడెక్కడే. ఇంకో మాట, చాలామంది దైవ సేవకులు ఆఖరి దినాల్లో పడక మీదే ఉంటారు. ఎందుకో చెప్తారా? బాక్సింగ్ అన్నది వేరు. నేను ఆ మాట జాన్ కెనడీ గారిని అడిగాను, బ్రదర్ హౌ లాంగ్ ఇయర్స్ అని. అంటే బ్రదర్ దట్ ఈస్ నాట్ హిజ్ ఫాల్ట్, అది ఆయన తప్పు కాదు బ్రదర్. మీరేమనుకున్నారు చెప్పమన్నా? ఎన్ని లక్షల మంది ఆయన చచ్చిపోకుండా ప్రభువా ఉంచునాయన అని ఆయన ఎంత ఇబ్బంది పెట్టి ఆపుతున్నారో. ఆయనకి ఎప్పుడో వెళ్ళిపోయి ఆయనతో ఉండాలని ఆశ ఉంది ఆయనకి. కానీ ఆయన దేహంలో అలాగే లేవలేని పరిస్థితులు అలా ఉంచడానికి ఈ లక్షల మంది ప్రార్థనే కారణం బ్రదర్, ఆయనలో తప్పు ఉందని అనలేమన్నాడు. కానీ ఒకవేళ నాలాటోడు పడక మీద ఉంటే మాత్రం కారణం నేనే, మీ ప్రార్థనలు కాదు. ఎందుకంటున్నానంటే ఎంత మహిమను దొంగిలించుంటానో, దేవుని మహిమను ఎంత దొంగిలించుంటానో. అన్నయ్య ఇవాళ చెప్పిన వాక్యం స్టేజ్ మీద కిందకి రాగానే పెద్ద మీటింగ్లో అసలు ఆ మీటింగ్ పెట్టిన ఆయన కౌగులించుకుని అన్న కడుపు నిండిపోయిందన్న అనగానే అప్పట్లో 110 కిలోలు ఉండేవాడిని. ఇంకెంత అయి ఉంటాను ఆలోచించండి. అన్నా ఆ పుస్తకం అన్నా అబ్బా అయిపోయా. అవన్నీ మనవి కావు, ఆయన కృప. కానీ మనదిగా మనకు ఆపాదించుకుని దేవుని మహిమను దొంగిలించడాన్ని బట్టి పడక మీద ఉండే అవకాశం ఉంది ఇక్కడే. కాబట్టి చేతులు జోడించిన మాట చెప్తాను, ఈ దేహంలో మనం ఉన్నంతకాలం దేవునికి ఇష్టలుగా ఎలా బ్రతకాలి దాని మీద మనసు ఉంచుదాం. మిగిలింది వచ్చేవారని చెప్పుకుందాం. మోకరిద్దాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడు అయిన గొప్ప దేవ, కొద్ది మాటలు చెప్పడానికి కృపనిచ్చారు, కృతజ్ఞత చెల్లిస్తున్నాం. మరోసారి ఈ అంశాన్ని కొనసాగించుకోవడానికి నీ దాసునికి అవసరమైన ఆత్మ నడిపింపునిమ్మని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.